వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 21వ తేదీ 2024 ఆదివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆదివారం, భానువాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు మిత్ర యోగం ఉన్నది. దీని ఫలితము మిత్రుల వలన లాభము వస్తాయి అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. ఈరోజు తిథి శుక్లపక్ష త్రయోదశి. ఇది చంద్రమాసములో 13వ తిథి. ఏప్రిల్ 20 శనివారం రాత్రి 10:42 నుండి ఏప్రిల్ 22 సోమవారం రాత్రి 1:12 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి మన్మథుడు. స్నేహం, ఇంద్రియ సుఖాలు మరియు ఉత్సవాలను ఏర్పరచటానికి మంచిది. తరువాత తిథి శుక్లపక్ష చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఏప్రిల్ 20 శనివారం మధ్యాహ్నం 2:04 నుండి ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సాయంత్రము 5:08 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ ఉత్తర నక్షత్రం బావులు తవ్వడం, పునాదులు వేయడం, చెట్లు నాటడం, పట్టాభిషేకాలు, భూములు కొనడం, పుణ్యకార్యాలు, విత్తనాలు విత్తడం, దేవతల స్థాపన, దేవాలయ నిర్మాణం, శుభకార్యక్రమాలకు మంచిది. తరువాత నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు యోగం వ్యాఘాత యోగం. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం రాత్రి 2:45 నుండి ఏప్రిల్ 22 సోమవారం తెల్లవారుజాము 3:42 వరకు ఈ యోగం ఉంది. ఈ వ్యాఘాత యోగం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత యోగం హర్షణ యోగం. నేటి కరణం కౌలవ కరణం. ఏప్రిల్ 20 శనివారం రాత్రి 10:42 నుండి ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 11:58 వరకు ఈ కరణం ఉంది. ఈ కౌలవ కరణం పెళ్లికి మంచిది. వధువును ఎన్నుకోవడం, స్నేహితులను సంపాదించడం, ప్రేమ అలంకరణకు అనుకూలం. తర్వాత కరణం తైతుల కరణం. ఈరోజు శుభ సమయములు. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 4:19 వరకు అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. ఈరోజు రాహుకాలం సాయంత్రము 4:59 నుండి సాయంత్రము 6:33 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:17 మధ్యాహ్నం నుండి 1:51 వరకు. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రము 4:53 నుండి ఉదయం 5:43 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. వర్జము ఈరోజు వర్జ్యం లేదు. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. గుళిక కాలం సాయంత్రము 3:25 నుండి ఉదయం 4:59 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశశూల పడమర దిశ
ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించకూడదు. ఈ రోజు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కానీ, పాన్ కానీ లేదా ఓట్స్ లాంటి ఆహార పదార్థం కానీ తిని బయలుదేరాలి. ఏ దిశకు దిశసులా ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.